భవన అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా జరుపుకుంటున్నందుకు ఆయనకి మీ అందరి తరఫు నుంచి మా ఆర్కెస్ట్రా బృందం తరఫు నుంచి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్ కోసం ఒక హిందీ సాంగ్ పాడుతున్నాను. థ్యాంక్ యూ. यहाँ जितने भी लोग आए हुए हैं अच्छी तरह रखें, इनके नेक सालिहीन औलाद बनाएं और दुनिया
मालिक दे हम ऐसे हो हमारे घर नीति पर चले और कभी से लड़े ताकि बंदे हम ऐसे हो हम వ్యక్తి జీవితంలో పదవీ విరమణ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ వ్యక్తి సంస్థకు చేసిన సేవలు వారిని గౌరవించడానికి రిటైర్ అయిన మా స్టాఫ్, మా సీనియర్ ఆఫీసర్స్కి, స్టాఫ్కి మరియు ఇప్పుడు పనిచేస్తున్న నా కొలీగ్స్కి, సబ్ స్టాఫ్కి మరియు అహ్మద్ సార్ మీద ప్రేమతో విచ్చేసినటువంటి సార్ యొక్క ఫ్రెండ్స్ మరియు వెల్విషర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. సార్ గురించి చిన్న ఇంట్రడక్షన్ చెప్తారండి. ఏపీఎస్ఎస్ఏ తరఫున అహ్మద్ గారి గురించి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉందండి. అహ్మద్ హుసేన్ గారు 1964వ సంవత్సరంలో సయ్యద్ సాహెబ్ జాన్ మరియు నాజ్రీన్ బేగం దంపతులకు 5వ సంతానంగా జన్మించారు. సార్ యొక్క సొంత ఊరు ప్రకాశం జిల్లాలోని పొన్నలూరు అండి. సార్ 10th వరకు పొన్నలూరులో చదివారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఒంగోలులో చదివారు. నెక్స్ట్ డిగ్రీ కావల్లో పూర్తి చేశారు. సార్ బీకామ్ బీఈడీ కంప్లీట్ చేశారండి. సార్ 1992లో మ్యారేజ్ అయింది. సార్కి సయ్యద్ మలికా గారితో వివాహం జరిగిందండి. వారికి 2 పిల్లలు. పిల్లల పేర్లు రజా బేగం, రజా సుల్తానా, కొడుకు పేరు రమీజ్ సాహెబ్ అండి. పిల్లలిద్దరూ కూడా మంచి ఉద్యోగంలో సెటిల్ అయి ఉన్నారు. ఇక ఆఫీస్ విషయానికి వస్తే అహ్మద్ గారు ఏపీఎస్ఎస్సీఏలో 1987 సంవత్సరంలో జూనియర్ అసిస్టెంట్గా కాంట్రాక్ట్ బేసిస్లో గుంటకల్లో జాయిన్ అయ్యారండి. తర్వాత అదే సంవత్సరం నంద్యాల ట్రాన్స్ఫర్ అయ్యి 1991లో రెగ్యులరైజ్ అయ్యారు. తర్వాత అమరావతి, హైదరాబాదు, విజయవాడ, ఒంగోలు, హైదరాబాద్, గుంటూరులో సీనియర్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్గా ఏపీఎస్ఎస్ఏ సేవలు అందించారు. ఇంకా యూనియన్ విషయానికి వస్తే అహ్మద్ గారు ఏపీఎస్ఎస్ఏ యూనియన్ జనరల్ సెక్రటరీగా 2000 సంవత్సరంలో ఎన్నుకోబడ్డారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకున్నారు. జనరల్ సెక్రటరీగా ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం చాలా శ్రమించారండి. అందులో సార్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఏపీఎస్ ఎంప్లాయీస్కు ఎస్బీఐ పెన్షన్, మెడికల్ రియంబర్స్మెంట్, ఈపీఎఫ్ ఎన్హాన్స్మెంట్, కన్వెన్స్ ఎన్హాన్స్మెంట్ మరెన్నో బెనిఫిట్స్ చేశారు. మరి ముఖ్యంగా ఈ 2-3 సంవత్సరాల నుంచి గ్రాంట్ ఇవ్వడం ఒకటి మన ఏపీఎస్ఎస్ఐ ఫస్ట్ టైం వస్తుందండి గవర్నమెంట్ తరఫున. ఈరోజే ఒక 2.36 crores రిలీజ్ అయింది. మాకు చాలా సంతోషంగా ఉంది. సారు క్రిస్టినా మేడము, రేచల్ మేడం అంటే ఐఏఎస్ ఆఫీసర్లతో వారి మన్నలను కూడా పొందారండి. యాక్చువల్గా సార్కి నాకు అనుభవం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒంగోలులో నేను కాంట్రాక్ట్ బేస్లో జాయిన్ అయ్యాను 2010లో. అప్పుడు సార్ అక్కడ సీనియర్ అసిస్టెంట్గా ఉన్నారు. ఆ తర్వాత అసలు అహ్మద్ గారి నుంచి మొట్టమొదటిగా మాట్లాడాలంటే సార్ యొక్క హెల్పింగ్ నేచర్ అండి. సార్ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్ కోసం ఎంత దూరమైన వెళ్ళి బాగా పట్టుదలగా అందరికి హెల్ప్ చేసే మనిషి అండి. తనకు కొన్నిసార్లు సఖ్యతగా లేని మనుషులతో కూడా సారు చాలా ఇబ్బంది లేకుండా అందరికీ పని చేసి పెడతారు. అదిగాక సార్ ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అండి. సారు అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇబ్బంది లేకుండా అందరూ ఇప్పుడు ఏపీఎస్ ఎంప్లాయీస్ అందరూ బాగా ఉన్నారు. ఈ సందర్భంలో మా డైరెక్టర్ గారు కొత్తగా వచ్చారు. సార్ చాలా సతీష్ గారు, డాక్టర్ ఎర్లపల్లి సతీష్ గారు ఈ ఫిబ్రవరి మాసంలోనే జాయిన్ అయ్యారు డైరెక్టర్గా. సార్ చాలా పాజిటివ్ యాటిట్యూడ్గా ఉన్నారు. దానివల్ల సంస్థకు ఏదో ఒక మేలు జరగాలన్నట్టుగా సారు ఉన్నారు. మన అహ్మద్ సార్ యాటిట్యూడ్ కూడా అదే. సార్ ఆధ్వర్యంలో అహ్మద్ గారు పనిచేస్తుంటే బాగుండేదని మా కోరిక. కానీ ఇక రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్యారేజ్ చౌదరి గారిని ఆహ్వానిస్తున్నాం. సార్ ఏపీఎస్ఎస్ఏలో సిఎస్సీగా రిటైర్ అయ్యారు. సార్ పీరియడ్లో విన్నాం మేము.
ఒకసారి చూడండి సార్. సార్ సార్ జమీల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సార్ ఫ్రెండ్ ఎస్పీ గారిని. ఓకే ఈ సభ నిర్వహించడానికి మోహన్ రావు గారు సార్ ఫ్రెండ్ అయిన అత్యంత ఆత్మీయులైన మోహన్ రావు గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తారు. సార్ సార్ రామారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మేడం ఒకసారి చూడండి. వస్తాం మేడం ప్రోగ్రాంలో కుటుంబ సభ్యులు. ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే ఏదో సభావేదిక మీద మాట్లాడిన ఫీలింగ్ నాకు రాదు. ఎందుకంటే ఈ అహ్మద్ గారుతో స్నేహం వలన మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగానే ఉంటారు. అందువల్ల మీతో మాట్లాడేటప్పుడు సభలో మాట్లాడిన ఫీలింగ్ అయితే నాకు రాదు. అయితే ఈ కుటుంబంతో మాట్లాడే చివరి అవకాశం ఇదేనేమో. ఎందుకంటే మాకు మంచి ఆత్మీయుడైనటువంటి అహ్మద్ గారు పదవి విరమణ చేస్తున్నారు. దాని సందర్భంగా ఈ సభకు వచ్చేసినటువంటి మన అహ్మద్ గారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. దాదాపుగా 35 సంవత్సరాలు ఏపీఎస్ఎస్సిఏలో పనిచేసి విశిష్టమైన సేవలు అందించి పదవీ విరమణ చేసేటప్పుడు ఒక ఎమోషనల్, జనరల్గా ఎవరికైనా అంతేనండి. 30 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేసి రిటైర్మెంట్ అంటే అనేది ఒక భావావేశం. ఈ భావావేశం ఏంటంటేనండి, ఆయనతో ఉన్నటువంటి గుర్తులు, స్మృతులు ఎన్నో ఉంటాయి. అయితే ఇదంతా తాత్కాలికమే. అంటే ఏ ఎంప్లాయ్ అయినా సరే ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్ రిటైర్మెంట్ సహజమైంది. కానీ ఆ సమయంలో ఉండే భావావేశం వేరుగా ఉంటుంది. అందులో మా మిత్రుడు అహ్మద్ గారికి ఏంటంటే ప్రేమ ఎక్కువ. అంటే అది అందరికీ తెలియకపోవచ్చు, నాకున్నటువంటి ఆత్మీయతోటి ఆయన విషయం నాకు బాగా తెలుసు. ఈరోజు ఆఫీస్లో నా ఉద్దేశం పాల్గొని ఉంటాడు. ఎందుకంటే అక్కడ స్టాఫ్ తోటి ఉంటాను అనుబంధం, అలాగే ఆ కుర్చీలు, ఆ హోదా, అట్లాగే మన వాళ్ళు ఉన్నటువంటి ఆ గది, ఆ కుర్చీ, ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి. రేపటి నుంచి అవన్నీ నాకు కావు కదా అని ఒక ఎమోషనల్ ఉంటుంది. నిజమే, ఏది మంది కాదు, ఏది శాస్త్రీయం కాదు, ఇది సహజమైంది. కానీ ఈ భావావేశం పంచుకోవడానికి తన మిత్రుల్ని, శ్రేయోభిలాషులు అందరినీ కూడా విచ్చేసి మీ అందరితోటి మీ యొక్క భావాలని, వారి యొక్క భావాలను పంచుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అహ్మద్ గారు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏంటంటే ఆయన సన్మానం కోసం కాదు, తనకి ఎవరైతే బాసులుగా పనిచేసి ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కసారి వాళ్ళని చూడాలి, వారితోటి మాట్లాడాలి ఆత్మీయంగా, వారు వస్తే నాకు సంతోషంగా ఉంటుంది, వాళ్ళకి సన్మానం చేయాలి అనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. నిజం చెప్పాలంటే కార్యక్రమం అవసరమా అని ఆలోచించాం. ఆయనకి సన్మానం కోసం అయితే అవసరం లేదు. ఎందుకంటే వారితో ఉన్నటువంటి అనుబంధం వాళ్ళని ఒకసారి వాళ్ళ కృతజ్ఞత చెప్పాలి, ఇది కృతజ్ఞతాపూర్వక సభలాగా నిర్వహించాలి అని ముందుగా నాకు చెప్పాడు. అందువల్ల ఈ సమావేశానికి చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం.
అయితేనండి నిజం చెప్పాలంటే ఈ ఉద్యోగ విరమణ అనేది చాలా ఒక విధమైన ఒక క్షణం ఉంటుంది బాధ, ఒక కొద్ది రోజులు తర్వాత ఉండదండి, ఆటోమేటిక్గా మర్చిపోతాం. నాకు తెలిసినంత వరకు పదవీ విరమణ కూడా మంచిదేనండి. ఎందువల్లంటే ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక బాధ్యత విధంగా ఆఫీస్కి వెళ్ళాలి, ఒక పని ఇవన్నీ ఉంటాయి. విరమణ అయిపోయిన తర్వాత మళ్ళీ 60 సంవత్సరాలు మంచి యంగ్ అయిపోతాం, ఫ్రీ అవుతాం, పిల్లలు సెటిల్ అయిపోయి ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? మన ఆనందం కోసం ఇప్పుడు ఏం చేయాలి? అన్ని చోట్ల ఇప్పుడు చుట్టాలింటికి పోయినా లేకపోతే ఏదైనా యాత్రలకు పోయినా ఆఫీస్ ఉందని ఆలోచనలో ఉంటాం. ఇప్పుడు ఏమైంది మనకి? ఆ బంధం అంటే ఆ విరమణ అంటే ఆ దాంట్లో విశ్రాంతి పొందాం. కాబట్టి మన లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇది మళ్ళీ వయసు, మళ్ళీ కొంచెం యంగ్గా ఉంటాం. ఈ వయసులో బాగా మెచ్యూరిటీ ఉంటుంది, ఆరోగ్యం ఉండి సంపద ఉండి రిటైర్మెంట్ అనేది నిజంగా అదృష్టం అండి. సహజంగా అండి ఒక చిన్న కథ చెప్తాను. మా మిత్రుడు ఒక అతను ఏం చేశాడంటే వర్షంలో బయటకు వస్తున్నాడండి. వర్షంలో బయటకు వచ్చేటప్పుడు ఆకాశవాణి చెప్పిందంట. ఏం చెప్పిందంటే, అరే నువ్వు బయటికి వెళ్ళమాకరా, బయటికి వెళ్తే పిడుగు పడిద్ది అని చెప్పిందంట. అవునా అని ఆగిపోయాడు. నిజంగానే ఒక 10 నిమిషాల తర్వాత ఎదురుగా ఒక పిడుగు పడిపోయింది. పిడుగుపడి 6 దుర్మరణం చెందారు, చనిపోయారు. అయితే తర్వాత కొద్ది రోజుల తర్వాత ట్రైన్ ఎక్కడానికి హైదరాబాద్ ట్రైన్ ఎక్కాలని రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఈ రైలు ఎక్కమాకు అని ఆకాశవాణి చెప్పింది అనమాట. ఈ రైలు ఎక్కమాకు, ఈ రైలు యాక్సిడెంట్ అయింది కాబట్టి నువ్వు ఎక్కితే నీకు ప్రమాదం జరిగిద్దని చెప్పింది. అవునా నిజమా అనుకున్నాడు. సరే ఎందుకైనా ఏదో ఎవరు చెప్తున్నారు 6th సెన్స్ చెప్పినట్టుగా అని ఆగిపోయాడు. నిజంగానే ఆ ట్రైన్ కొంచెం దూరం పోయిన యాక్సిడెంట్ అయింది, చాలామంది చనిపోయారు. అలాగే ఒకసారి చెట్టు కింద నుంచొని ఉంటే వర్షం పడుతుంది, చెట్టు కింద ఉన్నాడు. ఈ కొమ్మ ఇరిగి కింద పడిద్ది, నువ్వు కొంచెం పక్కకు తప్పుకోమని ఎవరు ఆకాశవాణి చెప్పినట్టుగా ఉంది. సరే ఎందుకైనా మంచిదని పక్క తప్పుకున్నాడు. నిజంగానే కొమ్మ ఇరిగి కింద పడింది. అతనికి ఆశ్చర్యం వేసింది, ఎవరు నన్ను రక్షిస్తుంది ఎన్నాళ్ళు అని. అమ్మ నువ్వెవరో కానీ నాకు దేవుడాలు వచ్చి నా ప్రాణాలు రక్షిస్తున్నావు, నువ్వెవరివి కొంచెం ఒకసారి కనబడితే నీకు నమస్కారం పెట్టుకుందాం అనుకుంటాను అంటాడు. అప్పుడు దేవత ప్రత్యక్షమయ్యాడు. దేవత ప్రత్యక్ష, అమ్మ ఇన్నిసార్లు నన్ను కాపాడావు, నీకు ధన్యవాదాలు చెప్తున్నాను, ఇవన్నీ బాగా చేసావు, కానీ నా పెళ్ళి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళావన్నా అంట. అర్థమైందండి? నా పెళ్లి జరిగేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా, నేను డేంజర్లో పడిపోయేటప్పుడు అప్పుడు గుర్తు చేయలేదన్నమాట. అప్పుడు ఆ మంది అంట కదా, అరే అయ్యా చెప్పాను నేను నీకు చెప్తుంటే ఆ రోజు నువ్వు డీజే పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటా వస్తున్నావు, నా మాట వినిపించుకోవట్లేదు, అయినా కానీ నేను తట్టాను, అరే అయ్యా కొంచెం ఆగురా అని చెప్పాను, అయినా కానీ నువ్వు ఆగలేదు, డ్యాన్స్ వేసుకొని ఆ డీజే సౌండ్లోనే పోతున్నావు, నేనేం చేయలేను అన్నాడు. అంటే భార్య తగంది లేకపోతే ఆమె రాసి రంపాన పెట్టిద్దని కాదండి. ఇక్కడ ఏంటంటే పెళ్ళికి ముందు జీవితం వేరు, పెళ్ళైన తర్వాత జీవితం వేరు. ఎందుకంటే పెళ్ళికి ముందు బాధ్యతలే ఉండవు, ఏదో ఉద్యోగం జలసా చేస్తుంటాం, ఇంట్లో నాన్న అమ్మ డబ్బులు ఇస్తారు, వాళ్ళతో జలసా చేస్తాం, కొద్దిగా ఉద్యోగం సంపాదిస్తే ఆ డబ్బులతో జలసా చేస్తుంటే ఇవి ఉంటాయి. కానీ పెళ్ళైన తర్వాత ఏంటి, భార్య పిల్లలు సంసారం, పిల్లలకి ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్కి వెళ్ళటం, డబ్బులు లేకపోవటం, ఆర్థిక ఇబ్బందులు, అలాగే మనం పిల్లల చదువులకి, పెద్దవాళ్ళ ఇదికి, భార్యకి కొంచెం కాన్పులోని ఆ కాన్పులోని ఈ కాన్పులోని ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఖర్చేనండి. ఇన్ని ఖర్చులు భరాయించి అది జీవితం, అది దాంట్లో మాధుర్యం ఉంది, కానీ ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందుకని అమ్మ నా పెళ్ళి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామన్నాడు. భార్య మంచిదే, కానీ అహ్మద్ గారు సెంటిమెంట్ ఏంటంటే అండి శుక్రవారం. ఆయనకి ఎంత భక్తి అంటేనండి, శుక్రవారం రోజు నమాజ్ చేయకుండా ఎక్కడికి వెళ్ళండి. నేను ఒకరోజు ఆయన గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆయన ఉద్యోగంలో చేరింది శుక్రవారమే, అలాగే పెళ్లి రోజు శుక్రవారమే, ఉద్యోగ విరమణ శుక్రవారమే, వారు గృహప్రవేశం చేశారు, గృహప్రవేశం కూడా శుక్రవారం జరిగింది. చూడండి యాదృచ్ఛికం స్వామివారి యొక్క కృప అర్థం చేసుకోండి. అయితే అహ్మద్ గారికి 3 అదృష్టాలు ఏంటండి. మంచి ఉద్యోగం వచ్చింది,
అలాగే మంచి భార్య దొరికింది. భార్య ఎట్లాంటిదంటే అండి నిజంగా దేవత. అలాంటి భార్య దొరకడం అనేది నిజంగా అహ్మద్ గారి యొక్క అదృష్టం. అహ్మద్ గారు రాముడు అని మాత్రం చెప్పను, ఆయన శివుడే. పైన ఒక గంగ ఉంటుంది, పక్కన అర్ధనారీశ్వరుడు అంటాడు కానీ పైన ఒక గంగను పెట్టుకుంటాడు. ఇన్ని భరాయించి కూడా ఆయన యొక్క బలహీనతలు తెలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే భార్య. అందుకనే భార్య అంటే మన అహ్మద్ గారికి ప్రాణం అండి. ఆమె కూడా పట్టుకుంది మన అహ్మద్ గారి నాడి. అందువల్ల అహ్మద్ గారి జీవితం కూడా ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండడానికి ఆయన ఒక పాజిటివ్ ఎనర్జీ మనిషి అండి. ఆయనతో 10 నిమిషాలు మాట్లాడితే మనం యాక్టివేట్ అవుతాం, పాజిటివ్గా ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం, ఉల్లాసంగా ఉంటాం. ఇటువంటి మిత్రుడు నాకైనందుకు చాలా సంతోషం. అలాగే ఇప్పుడు కొంచెం నేను ఎక్కువసేపు మాట్లాడను. ఆయన ఏం చెప్పాడంటే వచ్చిన అతిథులను మాట్లాడించాలి, నువ్వు మాట్లాడమాక నాకు ముందుగానే చెప్పాడు. కానీ ముందర చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా. ఓకే, థ్యాంక్ యూ. అంటే చేసినటువంటి శ్రీ రఘురామయ్య గారు, రఘు గారికి అత్యంత ఆప్తుడు అయినటువంటి రఘురామయ్య గారిని వచ్చి మాట్లాడాలని కోరుతున్నాను. రండి సార్, మళ్ళీ మాట్లాడాలి. రండి రండి, తప్పట పట్టాలి. సిఎస్ రిటైర్డ్ అయినటువంటి కర్ర చౌదరి గారు, సీనియర్ ఆఫీసర్స్, అహ్మద్ ఫ్రెండ్ జలీల్ సాబ్ అండ్ రామారావు గారు, రంగరాజు గారు, other senior officers who retired from APSSA and also other officers still working in the agency, other staff members and other divisions participants. Very good evening to everybody. As usual, as a part of our APSSA habitual celebration of the functions, today also we are here with celebrating the felicitation function on the eve of our section officer from accounts officer who is retiring, already retired, I think, already retired. So we gathered here to celebrate and to extend our warm wishes to lead happy life to him. Coming to my personal association with Ahmad has joined, I think, as Radhika said, during 1987, but we met him at Nandyal during 1988, I think. From 88 onwards, since 1988, I know him very well. He joined in the APSSA as a typist. In those days, typist means not as like now, cut and paste, computer system, all those systems are not there in those days, only hard type machine. He basically, what I want to tell, this is basically hard work. He believed in his belief is doing hard work. So on this days also, we observed, I observed, after coming from field inspections, in those days, Nandyal division is possessing almost 10 to 15 SCOs. All the we worked on Chaudhary Saru. All the SCOs after completion of field inspection also they are expected to attend SSF's office even by 7 PM or 8 PM. Even after returning from the field inspections also, we used to find Mr. Ahmad is using to type, getting type with this hard machine, because on those days that work schedule or work load will be like that only. Since on that day, he believed in the hard work and anchalaga, step by step, he reached this position. When you divide this Ahmad's service life, not personal life, service life into two parts. One part is as a APSSA General Secretary. He led the agency union for almost 2.5 decades or 2 decades. And the next part is he extended his service in the cadre of section officer or accounts officer, whatever it may be. In these two services,
he extended his best of his services to the upliftment of the APSSCA. Basically, personal first, his mindset is always he want to help the welfare of the help and welfare of the lower staff, other than the technical staff. He want to help. He want to extend as maximum has help to the benefits of the welfare of the sub staff. For that purpose, he used to attend. He used to utilize the board meetings, resolutions, agenda. I know very closely. I know that how he used to prepare for board meetings, how he used to prepare agenda items. In every agenda item, in every board meeting resolutions, he used to incorporate in the systems for the benefit of the welfare of our staff members. As we all know, our agency is pensionless job. Even in the cadre of joint director or retired service, we are tasting the retirement life without pension, how horrible it will be. How horrible it will be. So, in those days only, he realized all these things and he extended this, what Radhika rightly said, SBI life or contribution, EPF contribution from the employer, medical reimbursement. Once upon a time, during I think 99, 2000 or like that, very hard situation existed in the agency. There is no funds to meet the even salaries of the agency. In those days also, everybody has suggested to undergo for medical, to forego medical reimbursements or tier bills or all those things. But as a union secretary and as a lead person in the union, he never did that mistakes. Even on those difficult days also, we used to enjoy. We means especially the sub-staff, all the sub-staff, they have to enjoy this medical facility. It was the extension of the medical facility continued. So all these things, it is only because of Ahmad's idea and his difficulties, all those things extended. Ahmad is very keen person, very keen person. Because for even Bundesliga konarana, Benjikar konarana kuda, he used to analyze every item. Bundesliga kuda, he want to purchase Bundesliga without any analyzing or without very depth knowledge to go to that, and he will purchase. For this purpose, I can tell you some examples. During 90s, that preparation of, as we all know now, we are releasing APSSCA diaries. You feel that what is the printing of diary and releasing of diary is a very small issue. You feel that, no. Behind that issue of release of the diaries, there is a very laborious hard work was involved. When I was closely associated with him at the time of release of the diaries, there was a press at Lagdekapur, Hyderabad. We used to go to the press for release of that diary. That press owner name is Ravi Kumar, I think. That Ravi Kumar and this Ahmad, they are almost quarreling for a matter of 5,000, bargaining for 5,000 for release of the diary. He is not accepting for his bill, that fellow is not allowing. After some time, when Ahmad just gone for some other purpose, I asked that person, why you are quarreling this type of for 5,000, how much amount we are estimating to do మాకు అరేంజ్మెంట్ వస్తుంది అని అలా చెప్పాడు అనమాట. అట్లా ప్రతి ఐటంలో he used to put his mind completely, devotedly and execute the work. Like that, some other personal example also I can give. Recently, I think 21 June 27th marriage, almost daughter marriage was celebrated, I think here itself. 27th June lo 9:30 morning marriage scheduled to be held at 9:30. By 6 or 5:30 it was heavy rain. Heavy downpour rain was happened. At that time he came to Kalyan Mandapam. He is quarreling with that Garland boy. He is quarreling with the Garland boy, asking that what I given design to you, what you are executing here. No, I don't want. I want my. He is showing that video, that WhatsApp and all those things. I asked him, it is downpouring, like that day marriage,
you have invited all the VIPs, including Vice Chancellor of APIU, I think Ayodhya University and board members, political leaders, all this you have invited. Why you are quarantining? లేదు సార్ 9:30 వర్షం ఆగిపోతుంది, ఖచ్చితంగా నాకు ఇది కావాల్సింది అన్నాడు. యాజ్ హీ టోల్డ్ లైక్ దట్ rain was stopped and he extracted whatever the work he wanted from that Jordan arrangement boy. That what my intention is positiveness, that rain will be stopped when that day. And also ఆయన ఏమనుకుంటాడో ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఇలా ప్రతి ఆస్పెక్ట్లో కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేసి చాలా కీన్గా వర్క్ ఎగ్జిక్యూట్ చేసి చేస్తుంటాడు. అండ్ కమింగ్ టు మై అసోసియేషన్, and every time we used to have a good relation with Ahmad. And one more thing I want to tell is, he will fight with anybody to any extent. By clear understand, he will fight with anybody with any extent, but he never tell lies. That my observation throughout my service. He never tell. అబద్ధాలు అయితే చెప్పడు. అవసరం వచ్చినప్పుడు నిజం చెప్పడం, నిజం చెప్పకుండా ఒక నవ్వుతో ఎన్నవేసి దాటేస్తాడేమో కానీ అబద్ధం అయితే చెప్పడు. Like that he executed his. As we all know, he is one more thing, he is a person inbuilt, self-inbuilt person. The strength, whatever the strength we have ourselves inner self, that is the main strength. No other strength cannot defeat that inner strength. That inner strength is possessive. That inner strength he is possessing. That is the main, only on his own success and his own decision. మీరు మామూలుగా అతను చూసినప్పుడు జనరల్ ఒపీనియన్ చాలా ఈజీ గోయింగ్ లేదు మూడింగ్ అనుకుంటారు. ఇట్ ఈస్ టోటల్లీ ఫాల్స్. ఆల్వేస్ హిస్ మైండ్ ఈజ్ రన్నింగ్. ఎప్పుడు ఆల్వేస్ థింకింగ్లోనే ఉంటాడు. ఎప్పుడైనా మీరు దండగా ఉండడం కానీ మూడీగా ఉండడం కానీ పడితే చూసుకుంటారు. ఐ డోంట్ థింక్ నేనైతే ఎప్పుడు చూడలేదు. అలా సక్సెస్ తీసుకుంటాడు. యాజ్ very good partner, though she is restricted to only for kitchen, but she extended. I know some of the things as expert. We used to talk so many things personally or officially. I came to know that she is very good household wife, and also he was blessed with very good children. Both are settled comfortably. So by all means, he was blessed with everything. So with this, what I want to express is, as Mohan Rao said, rightly said, joining, retiring, at the same time, he is very helping nature. And also one more thing, many of people may not be knowing or may be knowing, his heart is very generous and also helping the others. At the occasion of birthdays or wedding days or whatever it may be, he used to donate the funds to the needy people. That I observed closely. I know the thing. అలాగే ఎవరికైనా ఏదైనా బెనిఫిట్ జరగాలి అనుకున్నప్పుడు ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే అహ్మద్ క్యాపబిలిటీస్లో లాంఛన దూరం ఉండదు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఎవ్రీథింగ్ ప్రతిదీ క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటాడు. తను చేయాల్సిన వర్క్ని, తను ఎగ్జిక్యూట్ చేయాల్సిన వర్క్ని ప్రతిదీ క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాడు. మెనీ ఆఫ్ us know that if anything Ahmad said no, that will be no only, because they already have studied that rule and everything. But many of our officers will not study and they will drag on, they are postpone issues without knowing that. But he is not like such a person. He studies everything and he studies, and ఏదైనా వర్క్ ఉన్నా పని ఉన్నా కూడా చేయగలిగితే చేస్తానని చెప్తాను. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. థ్యాంక్ యూ సార్. అహ్మద్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో రఘురామయ్య గారు నెల్లూరు నుంచి వచ్చారండి. వారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఒకటిసారి చప్పట్లతో శుభాకాంక్షలు చేద్దాం. గట్టి కొట్టాలండి, ఏది గట్టిగా కొట్టట్లా. ఎందుకంటే చప్పట్లు కొట్టడానికి జిఎస్టీ కానీ సిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఏమి లేవండి. ఉన్నాయా? ఏమి లేవు కదా.
అందుకని మరొక్కసారి రఘురామయ్య గారిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. సహజంగా అహ్మద్ గారు ఏ సమావేశం చూసినా వీళ్ళే ఉంటారండి, ఇంకెవరు ఉండరు. దాదాపు నేను చాలా ఫంక్షన్కి వచ్చాను. మీరందరూ కూడా నాకు అందరూ తెలిసినట్లే. కొత్త వాళ్ళు ఒక్కరు లేరు. పెళ్ళి అయినా, పబ్బం అయినా, గృహప్రవేశం అయినా, లేదు వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అయినా, ప్రతి ఫంక్షన్కి మీరే ఉంటారు. అంటే ఇదంతా తన కుటుంబం. నిజంగా చెప్పాలంటే అంటే చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ అహ్మద్ గారికి హిందువులే ఎక్కువ స్నేహితులు ఉన్నారు. ముస్లిమ్స్ చాలా తక్కువ అండి. వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పితే నేను చాలాసార్లు చూస్తాను ముస్లిమ్స్ ఎవరైనా వస్తారేమో అని, చాలా తక్కువ మంది వస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులే వస్తారు. అంటే మనలో అలా కలిసిపోతాడు నిజం చెప్పాలంటే. అందుకని తన కుటుంబ సభ్యులు ఒకళ్ళైనటువంటి ఏపీఎస్ఎస్సిలో మన శ్రీమతి సారిక గారు వచ్చి మాట్లాడమని కోరుతున్నాను. దమ్ త్వరగా రావాలి. తర్వాత హరిబాబు గారు వెంటనే చెప్తాను, వాళ్ళు రెడీగా ఉండాలి. అందరికీ నమస్కారం అండి. నేను చాలా కొన్ని పాయింట్స్ చెప్తాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏపీఎస్ఎస్సిఏలో నేను మాట్లాడిన ఫస్ట్ వ్యక్తి సారే అండి. ఫస్ట్ నాకు ఫోన్ కాల్ వచ్చింది, నువ్వు ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నావు, నువ్వు లోకలా కాదా అని. సో నేను ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి మన సారు. తర్వాత నేను ప్రెగ్నెన్సీతో వచ్చానండి, ఐ వాస్ క్యారీ. సో ఆ టైంలో నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను మా ఫాదర్తో వచ్చి, కొంచెం ల్యాబ్ కావాలి సార్, నాకు ఆల్రెడీ ఫస్ట్ పాప కూడా ఉంది అని. సో నాకు సార్ చెప్పిన మాట ఒకటే, మీ నాన్న మొహం చూసి జన్మ నీ మొహం కాదు అని. సో ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్ ఆన్ సార్, బికాజ్ రిలేషన్షిప్స్కి ఎంత వాల్యూ ఇస్తారని నేను చూశాను. సో ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఫర్ ద 8 years సర్వీస్ సార్ నన్ను ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. ఎవరైనా ఒక కొత్త పర్సన్ వచ్చారంటే సార్ డెఫినెట్గా ఇదే చెప్తారు, ఆ అమ్మాయి బాగా చేస్తాండి, ఏదైనా ఉంటే మంచిగా చేయించుకోండి అని. సో ద మోటివేషన్ మనకి ఏదైతే సార్ ఇచ్చారో, సార్ ఈరోజు నేను ఈ స్థానంలో ఉంటానంటే మీరు నాకు చేసిన హెల్ప్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీరు ఎప్పుడూ ఇలాగే ప్రశాంతంగా హ్యాపీగా మీ ఫ్యామిలీ లైఫ్ని బాగా మీ మనవాళ్ళు మనవాళ్ళతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడతో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమతి చెప్పాలంటే అయితే నేను ఒకసారి చెప్పాను, అమ్మా మొదట్లో మనం అక్కడ కూర్చొని నేనే మాట్లాడతామండి, చాలా స్పీచ్లు ఇస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే కాళ్ళు ఉడుకుతాయి, ఒళ్ళు చలబడిద్ది, నోట్లోంచి మాట రాదు, నోరు తడారిపోయిద్ది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే నేను ఒకసారి అన్నాను, మా మాస్టర్ వాయిలాలు సుబ్బారావు మాస్టర్ అని మా కాలేజీ లెక్చర్ గారు, వారు ఒకసారి అన్న ఏమన్నా మాస్టారు మొదట్లో స్టేజ్ దగ్గరికి మాట్లాడాలంటే నేను కొంచెం భయపడేవాడినండి, మైక్ అంటే నాకు చాలా భయం ఉండేది అన్న. తర్వాత నాకు మైక్ భయపడుతుందండి అలవాటు అయిన తర్వాత. ఫస్ట్లోనేమో నన్ను చూసి నేను మైక్ భయపడ్డాను, తర్వాత నాకు మైక్ భయపడుతుందని చెప్పాను. ఏమయ్యా నీకు భయం లేదు, మైక్కి భయం లేదు, వచ్చినోడు భయపడుతున్నారయ్యా, వాళ్ళు నాకు జాగ్రత్త చూసుకోమన్నాడు. అట్లాగే అంటే ఇక్కడ స్పీచ్ ఇవ్వడం కొంచెం కష్టమైన విషయం కానండి, అలవాటైతే మాత్రం చాలా మజాగా ఉంటుంది. అలాగే మన అహ్మద్ గారికి ఆప్తుడైనటువంటి డేనియల్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించిన పెద్దలకు, వచ్చినటువంటి ఆహూతులకు నా యొక్క శుభాభివందనాలు చెబుతూ, ఈ సాయంకాలం వేళ నాకెంతో సన్నిహితుడు, ఒక మిత్రుడైనటువంటి అహ్మద్ రిటైర్మెంట్ ఫంక్షన్లో పాల్గొంటూ నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా రిటైర్మెంట్ 2014 మే నెల 31. అదే రోజు అహ్మద్ గారు ఎంతో యాక్టివ్ స్టెప్ తీసుకుని డైరెక్టరేట్ని 1/2 చేశారు. ఆ రోజు అంటే స్టేట్ 2 విభాగాలుగా అయింది, ఏపీ తెలంగాణ. అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి డైరెక్టరేట్ని కూడా 1/2 చేసినప్పుడు ఆ యొక్క పూజా కార్యక్రమం అన్నీ కూడా చేస్తూ నాకు రిటైర్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ ఆఫ్ అగ్రికల్చర్ వీళ్ళందరూ వచ్చి, అది నేను మర్చిపోలేని అనుభవం. జీవితంలో ప్రతిదానికి ఎవ్రీథింగ్
దేనికైతే ఎంట్రీ ఉంటుందో దానికి ఎగ్జిట్ కంపల్సరీగా ఉంటుంది. ఎగ్జిట్ లేనటువంటి ఎంట్రీ ఎక్కడ ఉండదు సామాన్యంగా. సో మనం చదువుకున్నాం, స్కూల్లో జాయిన్ అయ్యాం, స్కూల్ నుంచి ఎగ్జిట్ అయ్యాం, కాలేజీలోకి వచ్చాం, పీజీ చేసాం, అన్నింటి నుంచి ఎగ్జిట్ అయ్యాం. అదేవిధంగా ఇన్ ది సేమ్ మేనర్ జాబ్లో చేరాం, జాబ్ నుంచి కూడా ఎగ్జిట్ అయ్యాం. కానీ మా సోదరుడు రఘురామయ్య కూలంకషంగా చెప్పాడు, ఏది ఏజెన్సీ అంటే ఏమిటి, దాంట్లో అహ్మద్ గారి పాత్ర ఏమిటి, మొత్తం కూడా కూలంకషంగా చెప్పాడు అవుట్లైన్స్. ఇంకా ఆ సబ్జెక్ట్ నేను టచ్ చేయను. ఇంకొకటి, ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ గురించి నేను చెప్తా. ఎందుకంటే నేను ఈ 9 సంవత్సరాల యొక్క రిటైర్మెంట్ సారాంశాన్ని కొద్దిగా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను రిటైర్ అయిన తర్వాత ఒక 6 నెలల పాటు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను ఒక్కడనే కాదు రిటైర్ అయింది, నా ముందు నా సోదర బృందం ఎంతోమంది రిటైర్ అయ్యాడు కదా, మా అన్నల దగ్గరికి వెళ్ళి వారిని అబ్జర్వ్ చేద్దాం అనేటువంటిది నాకు వచ్చినటువంటి ఐడియా. నా సోదరులు రిటైర్ అయినటువంటి బ్యాచ్ తెనాలిలో, నేను ఇప్పుడు తెనాలిలో ఉంటానండి, తెనాలిలో ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంది. అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి, సార్ ఐ వాంట్ టు స్టడీ ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్, ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్లో ఏ విధంగా సక్సెస్ కావాలి, వాట్ ఈస్ ది స్టెప్స్ టు బి టేకన్ టు హ్యావ్ దిస్ సక్సెస్ఫుల్ రిటైర్మెంట్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అని అడిగినప్పుడు వాళ్ళు, బాబు మీకు కొన్ని అడ్రస్లు ఇస్తాను, ఫోన్ నెంబర్లు ఇస్తాను, వారిని మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పి రైట్ ఫ్రమ్ సీనియర్ మోస్ట్ ఇంజనీరింగ్ స్టాఫ్ నుంచి లోయెస్ట్ గ్రేడ్ జూనియర్ అసిస్టెంట్ అటెండర్ వరకు కూడా నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. సో నేను ఒక 6 నెలల పాటు వారిని స్టడీ చేసి, వారి యొక్క జీవన విధానాలు ఏమిటి అనేది స్టడీ చేసి నేను ఒక కన్క్లూజన్కి వచ్చాను. ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ఒక పనికి వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, రేపటి నుంచి ఏం చేయాలి, రేపటి నుంచి నా యొక్క కార్యక్రమం ఏమిటి, రేపటి నుంచి అసలు నేను ఏం చేయాలి, అసలు నేను యూజ్ఫుల్ పర్సనా, యూజ్లెస్ పర్సనా, సమాజానికి యూజ్ఫుల్లా యూజ్లెస్సా అనేటువంటి చెత్త ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి నా యొక్క అనుభవంలో, నా యొక్క రిటైర్మెంట్ లైఫ్ యొక్క అనుభవంలో నేను చేసుకుంది ఏంటంటే, రిటైర్మెంట్ లైఫ్ ఈజ్ ఏ బ్లెస్డ్ లైఫ్. దేవుడు ఆశీర్వదించి మన యొక్క కష్టానికి ఫలితం అనుభవించమని చెప్పి కొంత సమయం ఇచ్చి, దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్. ఒక మనిషి యొక్క జీవితంలో ఆఖరి స్టేజ్ అది, దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. ఇంక దాని తర్వాత మనకి ఇంకా స్టేజ్ లేదు. ఈ స్టేజ్ని ఏ విధంగా హౌ టు లీడ్ ఇన్ ఏ పాజిటివ్ వే, సరైనటువంటి రీతిలో గడపగలిగితే రిటైర్మెంట్ లైఫ్ ఈజ్ ద బ్లెస్డ్ లైఫ్ అని చాలామంది చెప్పారు నాకు. ఓహో ఇదేదో బాగుంది అని చెప్పి వారి యొక్క జీవన విధానాన్ని స్టడీ చేసినప్పుడు మనకి ఇక్కడ పెద్దలు చౌదరి గారు ఏ ప్రయారిటీ ప్రకారంగా ఏ ఫీల్డ్ విజిట్ చేయాలని ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏజ్ మన ఏటీపీని మనమే రాసుకుంటాం. మన యొక్క డిసిప్లైన్డ్ లైఫ్, ఎప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మంత్ ఏం చేయాలి, ఆ నెక్స్ట్ మంత్ ఏం చేయాలి అనేటువంటి మన యొక్క జీవితం యొక్క అడ్వాన్స్ టూర్ ప్రోగ్రామ్ని మనమే రాసుకునేటువంటి ఒక దివ్యానుభూతి అనేటువంటిది రిటైర్మెంట్ లైఫ్. కాబట్టి సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటాం. ఈ సమయానికి నిద్రలేస్తాం, ఈ సమయానికి టిఫిన్ చేస్తాం అనేటువంటిది మన మైండ్లో సెట్ చేసుకుని ఆ ప్రకారంగా మన యొక్క బయోలాజికల్ క్లాక్ని కనుక ఫిక్స్ చేసుకోగలిగితే రిటైర్మెంట్ లైఫ్ ఈజ్ ఎన్ ఎంజాయ్మెంట్ లైఫ్ అండ్ ఏ బ్లెస్డ్ లైఫ్. కాబట్టి నేను ఇంతకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రిటైర్మెంట్ అయిన తర్వాత ఏమి చేద్దాము అనేటువంటి క్వశ్చన్ రాకుండా
ఐ కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్. పక్క ఊర్లు ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ ఫీలింగ్ మాకు ఫస్ట్ నుంచి ఉండేది. ఆ ప్రకాశం డిస్ట్రిక్ట్ యొక్క ఫీలింగ్ అన్నకి నాకు ఎప్పుడు ఉండేది. ఒక జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్కి ఒక ఎస్సీఓకి ఒకలాంటి అనుబంధం ఉండేది ఆ రోజుల్లో. ఇక్కడ మాతో పనిచేసినటువంటి సరోజమ్మ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది బీగ రామారావు గారు ఉన్నారు. వీరందరితో కూడా మాకు ఎలాంటి అనుబంధం ఉండేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వర్క్ చేసేవాళ్ళం. మేము వాళ్ళు సబార్డినేట్స్ అని, మేము ఆఫీసర్స్ అని అటువంటి ఫీలింగ్ మాకు ఉండేది కాదు. వీ వర్క్డ్ యాజ్ ఏ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. సో అటువంటి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇటువంటి సమాజంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని చూసి మేము కొన్ని నేర్చుకున్నాము, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు. ఇంకొక చిన్న జోక్ లాంటి ఓకే చాలా. సో ఇటువంటి సిచ్యువేషన్, హెల్దీ సిచ్యువేషన్లో మనం వచ్చినప్పుడు ఇటువంటి కంటిన్యూషన్ చేయాలి అనేటువంటిది మా యొక్క కొలీగ్స్కి, ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి స్టాఫ్కి కూడా నేను చెబుతూ అటువంటి హెల్దీ రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేసుకోవాలని కోరుకుంటూ, రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి దాన్ని మనం గమనించుకున్నాము. ఏం చేయాలి అనేది కాకుండా ఏమన్నా చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్, మై విల్ అండ్ విష్ అనేటువంటిది ఒకసారి ఈ యొక్క సాయంకాల సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తూ ఇంకొక సెలవు తీసుకుంటున్నాను. ఫ్యామిలీతో చేసినటువంటి గోపాల్ గారిని వచ్చి మాట్లాడమని కోరుతున్నాను. గోపాల్ గారు సార్, వీరారెడ్డి గారు కొంచెం ముందుకు రావాలి సార్. మీరు ముందుకు రాగలరా? స్నేహం యొక్క గొప్పతనం అదేనండి. బంధువులు మిత్రులు కూడా ఒక్కసారి మనతోటి అనుబంధం ఉండకపోవచ్చు, కానీ స్నేహం ఏంటంటే కుదరదు. అందరితో కూడా మనం స్నేహం చేయలేం. బంధువులనైనా ఒక్కసారి మనం కొంచెం దూరం పెట్టచ్చు, వాళ్ళకి మనకి కలిసి రాక. కానీ స్నేహితులు మాత్రం మన కష్టంలో ఎప్పుడు పాలు పంచుకుంటారండి, ఇది మాత్రం ఖచ్చితం. అహ్మద్ గారికి ఇట్లాంటి మంచి మిత్రులు దొరకడం కూడా అహ్మద్ గారి అదృష్టం, ఆయన దొరకడం మా అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు గోపాల్ గారిని మాట్లాడడం కోరుతున్నాను. పెద్దలు డైరెక్టర్ గారికి, అమ్మ సార్కి, పేరే చౌదరి గారికి అందరికీ నమస్కారం. అమ్మ సార్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తరగదు, ఎంత అన్నా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎంప్లాయీస్కు పెన్షన్ స్కీమ్ ఎంతో శ్రమోర్చి ఎంతో కష్టపడి మా అందరికీ ఇప్పించి దాని విలువ ఇప్పుడు మాకు తెలుస్తుంది. ఇంతకుముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు తెలియలే. మేము రిటైర్డ్ 5 ఏళ్ళు అయింది. రిటైర్డ్ అయినాక దాని విలువ మాకు తెలుస్తుంది. సార్ ఎంత కష్టపడాడు, రామారావు సారు అందరూ చేసి చాలా చేసింది. చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంది, కానీ ఇప్పుడు నేను చెప్పలేదు. ఎందుకంటే సభాముఖంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు అంత అలవాటు లేదు. మామూలుగా అయితే ఎంత చెప్పమన్నా చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. గోపాల్ గారికి ధన్యవాదాలండి. ఒకసారి చప్పట్లు కొట్టాలి గట్టిగా, ఎందుకంటే మీరు అప్పుడప్పుడు మళ్ళీ అంత ఆప్తుడు, ఆత్మీయుడు, మన చైతన్య గోదావరి గ్రామ బ్యాంక్ జనరల్ మేనేజర్ అయినటువంటి వీరారెడ్డి గారు ఇచ్చేశారు. వారికి ఏంటంటే పాపం చూడండి, చిన్న యాక్సిడెంట్ అయింది. ఆయన అందరికీ సహాయం చేసే మనిషే, కానీ కళ్ళలో కూడా శత్రువు కూడా హానినటువంటి వీరారెడ్డి గారు. నేను మా అమరావతిలో వారి బ్రాంచ్ పెట్టాలనుకున్నప్పుడు నన్ను అడిగాడు, మోహన్ గారు మీకు పక్కన సైట్ ఉంది కదా, మీరు బిల్డింగ్ కట్టిస్తే మేము అద్దెకి తీసుకుంటామన్నాను. పొలిటికల్గా ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ మోహన్ రావుకి అన్యాయం జరిగింది, కట్టించిన తర్వాత అనే ఉద్దేశం మీద వాడు చైర్మన్ గారి చేత సంతకం పెట్టించి నాకు ఆ బ్యాంక్ యొక్క ప్రిన్సెస్ని అంటే అద్దెకి ఇచ్చేట్టుగా ఏర్పాటు చేశాడు. అదేంటంటే వాస్తవంగా రిటైర్మెంట్ అయితే మీకు పెన్షన్ లేదేమో, కానీ నాకేంటంటే నెల అద్దె మన బ్యాంక్ అకౌంట్లో పడిపోయింది. అంత మెయిల్ చేయటం వీరారెడ్డి గారికి సభాపూర్వకంగా నమస్తమాన్యాలు తెలియజేసుకుంటూ, వారికి రాలేదు కాబట్టి నేను అక్కడికి వెళ్తాను. మా మిత్రుడైనటువంటి వీరారెడ్డి గారిని 2 మాటలు మాట్లాడడానికి కోరుతున్నాను. వారి అందరూ భద్రాచలం ఆడుతున్నారు, స్వామివారిని దర్శించుకున్నాను.
మరి ఒక అరగంట ముందుగా వాడు పెద్ద అమ్మాయి అమెరికా ఉంటుంది కదండి, చెప్పిందంట, నాన్న మనం బెల్ట్లు పెట్టుకోవాలన్నా అని చెప్తే మనకేంటో బెల్ట్లు అలవాటు ఉండదు. కానీ వాళ్ళ అమ్మాయి ఊపిరాడు కూడా చెప్పిందంట. మళ్ళీ ఆ శ్రీరామచంద్రుడే వాళ్ళ అమ్మాయి రూపంలో రక్షించాడేమో అనిపిస్తుంది. మా ఆత్మీయుడైనటువంటి వీరారెడ్డి గారిని మాట్లాడడం కోరుతున్నాను. ఈ సభకి సభ ఆశీస్సులైన పైన ఉన్న పెద్దవారికి, కార్యక్రమానికి చేసిన ఆప్తులు, మిత్రులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. లాస్ట్ 1.5 years బ్యాక్ యాక్సిడెంట్ అయిందండి. కార్ యాక్సిడెంట్. నేను 96లో 1996 28 years బ్యాక్ అమరావతిలో మా బ్యాంక్ మేనేజర్గా వెళ్ళాను. అప్పుడు అమర్బాయి, నేను మోహన్ రావు గారు, వీళ్ళందరూ అప్పుడు మిత్రులు. స్టడీకి వెళ్ళేవాళ్ళం రోజు ఉదయం కూడా. అంటే మనిషిలో కసి ఎక్కువ. నేనే నెంబర్ 1 స్టడీలో కూడా నేనే నెంబర్ 1 ఉండాలని కసి ఎప్పటి నుంచి అమర్బాయిలో ఉండేది. అట్లానే స్నేహానికి చాలా ప్రాణించే మిత్రులు. ఆయన ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఆయన రిటైర్మెంట్ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఆ యొక్క స్నేహం ధర్మం మీద ఆయన పాపం నడవలేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ వచ్చినందుకు